హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. మీ ఛానల్కి స్వాగతం. ఈరోజు చూసారంటే ఫిష్ ఫ్రై ఎలా చేయాలనేసి, దాని మసాలా ఎలా మేక్ చేయాలనేసి. చాలామందికి క్రిస్పీగా రాదు. ఆ తర్వాత మేము ఫ్రై చేసిన దాంట్లోనే కడాయిలోనే వచ్చి బాగా పట్టుకుంటుంది. అలాంటి వాళ్ళకి మంచి ఒక చిట్కా, బ్యాచులర్స్కైనా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దానికి ముందరగా ఒక చిటికెడు పసుపు, ఆ తర్వాత ఇంగువ కొద్దిగా, చిన్నపిల్లల ఇంట్లో మస్ట్గా ఉండాల్సిన ఒక ఇంగ్రీడియంట్ అయితే ఇంగువ. ఆ తర్వాత వచ్చి రైస్ ఫ్లోర్ 3 స్పూన్లు వేసుకోండి. సాల్ట్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేను వచ్చి ఇది 1 కేజీకి తగ్గినంతగా నేను మసాలా చెప్తున్నాను. ఆ తర్వాత చిల్లీ పౌడర్ మీకు ఎంత కారం కావాలంటే వేసుకోండి. నేను చిల్లీ పౌడర్ కొద్దిగానే వేస్తున్నాను, ఎందుకంటే పెప్పర్ అదిగా జాస్తిగా వేస్తాను. బైండింగ్కి చాలా హెల్ప్గా ఉంటుంది. ఆ తర్వాత వంట సోడా, ఇవన్నీ నూనె లేకపోతే నాలాగా వాటర్లో కూడా బైండింగ్ లాగా చేసుకోండి. మీకు వచ్చి బాగా ఒక కోటింగ్ రాలేదంటే మీరు నూనెలో ట్రై చేయవచ్చు, అది కూడా మంచి కోటింగ్ లాగా వస్తుంది. ఇంత మాత్రాన పేస్ట్ లాగా వచ్చే వరకు మంచిగా మిక్స్ చేయాలా. ఇలా మీకు మిక్స్ చేయడం కాదు, చెయ్యి వచ్చి మంట పడుతుంది అంటే అనేసరికి మిక్సీలో ఒక గ్రైండ్ చేసుకుంటే చాలా మంచి పేస్ట్ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత రెండు పక్కన ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా మసాలా వచ్చి మీరు బాగా కోటింగ్ ఇచ్చుకోండి. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లాగా మీరు వచ్చి కొద్దిసేపు వచ్చి ఫ్రీజర్లో పెడితే, ఫ్లాట్గా ఒక ప్లేట్లో పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేస్తే బాగా మసాలా పట్టుకొని మంచి టేస్ట్ ఇస్తుంది. లేకపోతే మీరు అలాగే ఫ్రై చేయాలా, అర్జెంట్గా కావాలా, ఇప్పటికిప్పుడే నోరు ఊరుతుంది, ఇప్పటికిప్పుడే తినాలా అనే వాళ్ళకి కూడా అలాగే కూడా మీరు ఫ్రై చేసి తినొచ్చు. నేను 1 కేజీ ఫిష్ ఎత్తుకున్నాను. మీరు ఫిష్ ఎత్తేదాన్ని పట్టు కూడా మసాలా మీరు మేక్ చేసుకోవచ్చు. మంచిగా కోటింగ్ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రీజర్లో పెట్టి ఎత్తిన తర్వాత ఇప్పుడు మంచిగా నూనె చాలా మంచిగా హీట్ చేసేసి, నేను వచ్చి కోకోనట్ ఆయిల్ ఎత్తుకున్నాను. ఫిష్ ఫ్రైకి అంతా కోకోనట్ ఆయిల్ చాలా టేస్ట్, డబుల్ ట్రిపుల్గా టేస్ట్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఒక 3 to 4 పీసులు పెట్టుకొని మంచిగా ఫ్రై చేసి ఎత్తుకుంటాను నేను. నూనె వచ్చి ఎక్కువగా హీట్ చేసిన తర్వాత మీడియంస్ ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత ఫ్రై చేయండి. ఇంత మంచిగా ఒక కోటింగ్, ఎంత మసాలా చూడడానికి ఎంత క్రిస్పీగా ఉంది చూడండి. దాంట్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆ తర్వాత ఆనియన్ పెట్టుకొని తినారంటే అబ్బబ్బబ్బా అంత బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మీరు వదలరు, ఇది నా ఛాలెంజు. మీకు నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ ఎక్కువగా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మీ వల్ల వాళ్ళు కూడా ఒక మంచి అయిన ఫిష్ ఫ్రై తినే అంత తృప్తి అవుతారు, మీకు థ్యాంక్స్ చెప్తారండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి. బాయ్.